సంక్రాంతి తరువాత తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ రానుంది. ఈలోపు రైతు భరోసా, అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వనున్నారు. గత సర్పంచుల పెండింగ్లో ఉన్న బిల్లులు చెల్లిస్తున్నారు. అదేవిధంగా కొత్త రేషన్ కార్డ్స్ కూడా యుద్ధ ప్రాతిపదికన ఇవ్వబోతున్నారు. ఇవన్నీ సంక్రాంతిలోపు పూర్తి చేసి సంక్రాంతి తర్వాత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎక్కువ సంఖ్యలో పంచాయతీలు గెలుచుకోవాలని కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. దీనిపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. సంక్రాంతి తర్వాత తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ రానుందని తెలుస్తోంది. ఈలోపు రైతు భరోసా, అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చేస్తారట. పెండింగ్లో ఉన్న సర్పంచుల బిల్లులు 10 లక్షల రూపాయల లోపుంటే చెల్లించేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది బీఆర్ఎస్ హయాంలో పనిచేసిన వాళ్లే ఉన్నారు. అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు కూడా యుద్ధ ప్రాతిపదికన ఇవ్వబోతున్నారు. ఇవన్నీ సంక్రాంతిలోపే పూర్తి చేసి సంక్రాంతి తర్వాత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలకు వెళ్లాలి అన్నది కాంగ్రెస్ ప్లాన్ గా కనబడుతోంది. ఎక్కువ మంది సర్పంచులను గెలుచుకుంటే సంస్థాగతంగా బలం పెరుగుతుందని కాంగ్రెస్ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకోవైపు బీఆర్ఎస్ కేసుల టెన్షన్ లో ఉంది. నాయకులు బయట కనిపించకపోవడం, గ్రామాల్లో క్యాడర్ను నడిపించే నాయకులు యాక్టివ్గా లేకపోవడంతో బీఆర్ఎస్ ప్రస్తుతం స్తబ్దుగా ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు గెలుచుకోవాలని చూస్తోంది. ఇంకోవైపు బీజేపీ కూడా పంచాయతీ ఎన్నికలకు ప్రిపేర్ అవుతుంది. గత శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో సాధించిన ఫలితాలతో మంచి జోష్లో ఉన్న బీజేపీ గ్రామీణ ప్రాంతాల్లో పట్టు సాధించాలని చూస్తోంది. కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగుతుందని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయని సమాచారం. లోకల్ బాడీస్ ఎన్నికల్లో ఏకపక్షంగా ఫలితాలను సాధించాలని ఈ మేరకు రకరకాల వ్యూహాలను అమలు చేస్తోంది. ఈ ఎన్నికల్లో విజయం సాధించడం వల్ల రాజకీయంగా బలం పెంచుకోవడంతో పాటు మరింత సుస్థిరతను సాధించవచ్చని అంచనా వేస్తోంది. ఇప్పటికే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు గట్టి దెబ్బ తగిలింది. ఆ పార్టీ ఓటు బ్యాంకు సైతం భారీగా పడిపోయింది. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఆ పార్టీని గట్టి దెబ్బ తీయాలని కాంగ్రెస్ పకడ్బందీ వ్యూహాన్ని అమలు చేయబోతోంది. ఇప్పటికే అమలవుతున్న సంక్షేమ పథకాలతో పాటు కొత్తగా మరికొన్నింటిని ఇంప్లిమెంట్ చేసేందుకు సిద్ధమైంది. ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. పంచాయతీ సర్పంచుల కాలపరిమితి ముగిసి ఏడాది కావస్తున్నా ఇంకా ప్రత్యేక అధికారుల పాలనే కొనసాగుతోంది. ఈ క్రమంలో సంక్రాంతి తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. దీంతో గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ప్రధాన హామీలలో మిగిలి ఉన్న వాటిని అమలు చేయాలనే ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలోనే ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల ఎన్నికలను నిర్వహించాలని రేవంత్ సర్కార్ రెడీ అయినట్టు సమాచారం. దీనికోసం అవసరమైన చట్ట సవరణలను ఇప్పటికే అసెంబ్లీ సమావేశాల్లో పూర్తి చేశారు. ఎన్నికలకు ముందు పథకాలను అమలు చేయడం ద్వారా వీలైనంత మైలేజీ పొంది ఎక్కువ స్థానాల్లో విజయం సాధించొచ్చని అధికార పార్టీ ఆలోచన. దీనిలో భాగంగానే ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, వ్యవసాయ కూలీలకు నెలకు 1000 కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభం, పెండింగ్లో ఉన్న మాజీ సర్పంచుల బిల్లుల విడుదల వంటివి ప్లాన్ చేస్తోంది. ఈ నెల 28న కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా వ్యవసాయ కూలీలకు నెలకు 1000 చొప్పున ఇచ్చే పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుందని తెలుస్తోంది. దీనికి సంబంధించి 6 నెలల కాలానికి సంబంధించి మొత్తాన్ని అంటే 6000ను ఒకేసారి ఇవ్వాలని భావిస్తోంది. దీనికోసం లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. మరోవైపు కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీల్లో రైతు భరోసా ప్రధానమైనది. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మందికి పైగా లబ్ధిదారులు ఉన్నారు. సంక్రాంతి తర్వాత వీరి ఖాతాల్లో నిధులు జమ చేయాలని చూస్తోంది. ఈ నెల 30న జరగనున్న కేబినెట్ సమావేశంలో మార్గదర్శకాలకు ఆమోదముద్ర వేయనుందని సమాచారం. ఈ పథకం ద్వారా ప్రతి గ్రామంలో భారీ సంఖ్యలో రైతులను సంతృప్తి పరచవచ్చని అధికార పార్టీ ఆలోచన. రైతు భరోసా మినహా
మిగిలిన ఎన్నికల హామీలను నెరవేర్చినట్లు ఇప్పటికే కాంగ్రెస్ చెబుతోంది. 10 ఏళ్లలో ఇళ్ల నిర్మాణాల విషయంలో బీఆర్ఎస్ వ్యవహరించిన తీరుపై గ్రామాల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందని, ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల మంది లబ్ధిదారులను ఇందిరమ్మ ఇండ్లకు ఎంపిక చేయడం ద్వారా గ్రామాల్లో కాంగ్రెస్కు అనుకూల వాతావరణం ఏర్పడుతుందని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. మొదట స్థలాలు ఉన్నవారికే ఇండ్లను కేటాయించనున్నారు. సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించనుంది. అలాగే మాజీ ప్రజాప్రతినిధుల పెండింగ్ బిల్లులను సైతం విడుదల చేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. దీంతో కొన్ని సంవత్సరాలుగా బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్న మాజీ ప్రజాప్రతినిధుల్లోనూ కాంగ్రెస్ పట్ల సానుభూతి ఏర్పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇంకోవైపు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ను ఇరకాటంలో పెట్టి బలహీనంగా మార్చడం ద్వారా కింది స్థాయిలో పోటీ లేకుండా సులువుగా స్థానాలు గెలవచ్చనే అంచనాలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే గులాబీ పార్టీ అధికారంలో ఉండగా చేసిన అక్రమాలన్నింటినీ ఒక్కొక్కటిగా తవ్వుతూ బయటకు తీస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో ఫార్ములా ఈ కార్ రేస్ నమోదైంది. ఒకవైపు ఏసీబీ, మరోవైపు ఈడీ విచారణ ప్రక్రియను మొదలుపెట్టాయి. కేటీఆర్ జైలుకు వెళితే పార్టీ క్యాడర్ ఆత్మస్థైర్యం దెబ్బతింటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే పలువురు మాజీ ఎమ్మెల్యేలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణకు హాజరయ్యారు. రాబోయే రోజుల్లో మరికొంతమంది విచారణకు హాజరవుతారని సమాచారం. దీంతో పంచాయతీ ఎన్నికల్లో గట్టి పోటీనిచ్చే స్థితిలో బీఆర్ఎస్ లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇంకోవైపు బీజేపీ సైతం గ్రామీణ ప్రాంతాల్లో విస్తరించే దిశగా ప్రయత్నాలు చేస్తోంది. దీంతో పంచాయతీ ఎన్నికలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గతంలో ప్రజా సంగ్రామ యాత్రతో కమలం పార్టీని గ్రామీణ ప్రాంతంలోకి తీసుకువెళ్లారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఈ క్రమంలో పంచాయతీ ఎన్నికలు ఎలా జరుగుతాయో, ఎవరికి గ్రామీణ ప్రజానీకం పట్టం కడతారో వేచి చూడాల్సిందే.